తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములైనప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు నిజమైన నివాళులర్పించినట్లవుతుందని అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. నాంపల్లిలోని ఇంటర్ విద్యా మండలిలో జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కడియం ఇంటర్ బోర్డును దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నాంపల్లిలోని ఇంటర్ విద్యా మండలిలో ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో అంతా భాగస్వామ్యులైనప్పుడే జయశంకర్ సార్ కు నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ కేంద్రంగా ఉన్న ఈ డైరెక్టరేట్ లోనే తిరిగి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని నెలకొల్పుకోవడం చాలా గొప్ప విషయం. వారు తుది శ్వాస విడిచే వరకు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపైన ప్రతి సందర్భంలో ప్రతి వేదిక పైన వారు గొంతెత్తి మాట్లాడుతూ వచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న బంగారు తెలంగాణ ఇవాళ నిజమవుతున్న క్రమంలో వారు లేకపోవడం చాలా బాధాకరమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ అభివృద్ధిలో కూడా మనందరం కూడా భాగస్వాములు అయినప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్నా తెలంగాణ మనం సాధించుకోవడానికి వీలవుతుందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తీసుకొస్తున్నా. గత పాలకుల అలసత్వం కారణంగా ఇంటర్ విద్య పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. 2 ఏళ్లలో మౌలిక వసతుల కోసమే 325 కోట్లు కేటాయించామన్నారు. ఇంటర్ బోర్డును దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులైన కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే శక్తులే ఇప్పుడు అభివృద్ధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఆనాడు అడ్డుకున్న కొన్ని శక్తులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న శక్తులు ఇవాళ తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలో సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగంగా ముందుకు పోతున్న క్రమంలో వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న శక్తులు కొన్ని ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ధనయజ్ఞాన్ని జలయజ్ఞంగా మార్చిన వారు మిషన్ కాకతీయ గురించి మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వ కాలేజీలో ఎన్రోల్మెంట్ పెంచామన్నారు కడియం.